హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 307. ఈరోజు డేట్ మనకి 4th నవంబర్ 2019. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రెడ్మీ నోట్ 8 ప్రోకి సంబంధించిన ఫుల్ రివ్యూ పోస్ట్ చేశాను. ఇక్కడ కార్డ్స్లోనూ అలాగే కింద డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే వీడియోని కొంచెం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చాలామంది రివ్యూ చాలా లేట్ అయిపోయిందని అడుగుతున్నారు. అఫ్కోర్స్ దాన్ని నేను కాదనలేను, ఎందుకంటే ఫస్ట్ సేల్లోనే కొన్నాను. కొనిన తర్వాత అట్లీస్ట్ వారం రోజులు వాడకుండా నా ఒపీనియన్ అయితే నేను షేర్ చేయలేను. కాబట్టి ఇప్పుడు మీకు ఈ వీడియో అనేది వచ్చింది. నేను అన్బాక్సింగ్ వీడియో పోస్ట్ చేసి ఎగ్జాక్ట్ 8 రోజులు అవుతున్నట్టుంది. ఆ తర్వాత ఈరోజు నేను మీకు ఫుల్ రివ్యూ కూడా తీసుకొచ్చాను, మధ్యలో కెమెరా రివ్యూ కూడా తీసుకొచ్చాను. ఎందుకంటే మనకి కొన్న ఫోన్ కాబట్టి, అంటే నాన్ రివ్యూ యూనిట్ కాబట్టి ఖచ్చితంగా ఈ టైంలోనే ఎవరైనా పోస్ట్ చేయగలరు. రివ్యూ యూనిట్ అయితే ఖచ్చితంగా అందరిలాగే ముందైతే మనం పోస్ట్ చేయగలం. మేబీ ఫ్యూచర్లో మీ సపోర్ట్తో, మీ ఆశీస్సులతో మనకు కూడా రివ్యూ యూనిట్స్ వస్తే అప్పుడు అందరిలాగే ముందైతే మనం పోస్ట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక మనకి ఒక టార్గెట్ కూడా ఉంది. December 31st లోపు మనకి 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలనే టార్గెట్. ఇంకా 2 months ఎగ్జాక్ట్ టైం ఉంది మనకి. సో మీరు మీ సపోర్ట్తోనే మీరు సబ్స్క్రైబర్స్ని పెంచుతారని అనుకున్నాను. రీచ్ అయితే అవుతామని ఖచ్చితంగా హోప్ అయితే నాకు ఉంది. చూద్దాం, మనకి 31st లోపు మనం రీచ్ అవుతామా లేదనేది తెలుస్తుంది. ఇక ఈరోజు మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి OnePlus నుంచి. OnePlus ఫైనల్గా ఈరోజు OnePlus 6 అలాగే OnePlus 60 ఈ రెండు మొబైల్స్కి Android 10 బేస్డ్ ఆక్సిజన్ వాయిస్ని అఫీషియల్గా రోల్అవుట్ చేసింది. ఇది మొన్నటి వరకు బీటా స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఫైనల్గా మనకి అప్డేట్ అనేది వచ్చిందని తెలుస్తుంది. ఇది మనకి లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో వీళ్ళు తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఎవరైతే OnePlus 6 అలాగే OnePlus 60 వాడుతున్నారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుని మీకు ఒక అప్డేట్ అనేది వచ్చింది. వస్తే కింద కన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి కామెంట్స్లో. అలాగే అసూస్ కూడా ఈరోజు అసూస్ 6Z ఉంది కదా, మన ఇండియాలో 6Z అని చదువుతాం, గ్లోబల్గా మాత్రం దీని పేరు అసూస్ 6 అని చదువుతారు. జెన్ఫోన్ అనే వర్డ్ ఉండదు కాబట్టి. సో దీనికి కూడా ఈరోజు Android 10 బేస్డ్ అఫీషియల్ అప్డేట్ వీళ్ళు రోల్అవుట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఎవరైతే అసూస్ 6Z మన ఇండియాలో వాడుతున్నారో వాళ్ళ ఫ్లిప్ కెమెరా డిజైన్ ఫోన్ కదా, సో దానికి అప్డేట్ అనేది రోల్అవుట్ అయిందని తెలుస్తుంది. ఎవరైతే ఈ ఫోన్ వాడుతున్నారో వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకొని మీకు ఒక అప్డేట్ అనేది వచ్చింది. ఒకవేళ దీనికి కూడా అప్డేట్ వస్తే కింద కామెంట్స్లో కన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి. వాట్సాప్లో ఒక సివియర్ మాల్వేర్ రీసెంట్గానే మళ్ళీ అటాక్ అయిందని రీసెంట్గా నేను ఒక టెక్ న్యూస్లో కూడా కవర్ చేశాను. ఆ మాల్వేర్ పేరు పెగాసస్ మాల్వేర్ అన్నట్టు. ఇది ఇజ్రాయెల్కి సంబంధించిన NSO గ్రూప్ అనే వాళ్ళు దీన్ని ఇంజెక్ట్ చేశారని కూడా నేను ఆ రోజు క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో దీని గురించి మన ఇండియాలో కూడా కొంతమంది పాపులర్ పీపుల్ ఎవరైతే ఉంటారో, పొలిటీషియన్స్, అలాగే జర్నలిస్టులు, అలాగే హ్యూమన్ యాక్టివిస్టులు, ఇలాంటి వాళ్ళ మొబైల్స్ని కూడా ఈ మాల్వేర్ అనేది అటాక్ చేస్తుందని రీసెంట్గా మనకి కొన్ని న్యూస్లు కూడా బయటకు వచ్చినాయి. ఈవెన్ ప్రియాంక గాంధీ గారి ఫోన్ కూడా హ్యాక్ అయిందని రీసెంట్ న్యూస్లో మనకి ట్విట్టర్లో కూడా కనపడింది. అయితే ఈ పెగాసస్ వైరస్ అనేది కొంచెం సివియర్గా ఉండటం వల్ల సో దీన్ని మన ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్గా వాట్సాప్లో పేమెంట్స్ అనేది ఈ మంత్లోనే మనకి అఫీషియల్గా లాంచ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. కాకపోతే ఈ వైరస్ ఎఫెక్ట్ ఉందని తెలిసి, దీంట్లో సెక్యూరిటీ లోపాలు బాగా ఉన్నాయని తెలిసి మళ్ళీ మన ఇండియన్ గవర్నమెంట్ ఈ వాట్సాప్ పేమెంట్స్ని కొంచెం డిలే చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మేబీ మనకి మళ్ళీ Q1 వరకు దీన్ని పోస్ట్పోన్ చేసే అవకాశం అయితే ఉండొచ్చని తెలుస్తుంది. సో ఈ పెగాసస్ వైరస్ గురించి ఫుల్ లెంత్ డీటెయిల్స్ అనేది సపరేట్గా ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్స్లో వీడియో చేయండి అని ఒక లైక్ బటన్ కూడా కొట్టండి. ఖచ్చితంగా నేను మీకు డీటెయిల్డ్గా దీని గురించి ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. యాపిల్ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్స్ అంటే కదా, సో ఈ నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్స్లో మనకి డిస్ప్లే విషయంలో మనకి చాలా వరకు చేంజెస్ జరిగే అవకాశం ఉందని ఈరోజు ఒక యాపిల్ పేటెంట్ ద్వారా మనకి అర్థమవుతుంది. సో ఈరోజు మనకి బయటకు వచ్చిన పేటెంట్ ప్రకారం వీళ్ళు వ్రాప్ అరౌండ్ డిస్ప్లేని దీంట్లో ట్రై చేయబోతున్నట్టు తెలుస్తుంది. అంటే మనకి ఫోన్కి సరౌండింగ్స్ మొత్తం కూడా డిస్ప్లేనే ఉంటుంది అనమాట. కొంచెం ఇలా ఉంటుంది కర్వ్ లాగా. రీసెంట్గా మనకి షామీ వాళ్ళు MI మిక్స్ ఆల్ఫా ఫోన్ లాంచ్ చేశారు కదా, అందులో కూడా మనకి వ్రాప్ అరౌండ్ డిస్ప్లే అంటే మనకి చుట్టూ డిస్ప్లేనే ఉంటుంది. కాకపోతే దీంట్లో మాత్రం మనకి 3 డైరెక్షన్స్లో మాత్రమే డిస్ప్లే అనేది ఉంటుంది. 2 సైడ్స్లోనూ అలాగే టాప్లో కూడా డిస్ప్లే అనేది ఉండబోతున్నట్టు ఈరోజు మనకు ఒక యాపిల్ పేటెంట్ ద్వారా తెలుస్తుంది. మేబీ మనకి ఇది జస్ట్ వీళ్ళు ఫైల్ చేసిన పేటెంటా లేకపోతే నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్స్లో నిజంగానే ఈ డిజైన్ తీసుకొస్తారా లేదని క్లారిటీ అయితే లేదు. మేబీ మనకి ఫ్యూచర్లో దీని గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓప్పో ఫైనల్గా ColorOS 7ని ఈ మంత్ 20వ తారీఖున గ్లోబల్గా లాంచ్ చేసే అవకాశం ఉందని ఈరోజు మనకు ఒక టీజర్ వీడియో ద్వారా అర్థమవుతుంది. ఈ మంత్ 20వ తారీఖున మన ఇండియాలో వాళ్ళ సబ్ బ్రాండ్, అంటే ఇప్పుడు సపరేట్గా డివైడ్ అయిపోయారు కదా రియల్మీ వాళ్ళు. సో ఈ రియల్మీ బ్రాండ్ వాళ్ళు మన ఇండియాలో ఒక భారీ లాంచ్ ఈవెంట్ కూడా వీళ్ళు చేయబోతున్నారు. దాంట్లో మనకి రియల్మీ X2 Pro అలాగే రియల్మీ XT 730G అలాగే ఒక స్మార్ట్ బ్యాండ్, ఇలాంటి కొన్ని స్మార్ట్ ప్రొడక్ట్స్ లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని ఇంతకుముందు మీకు చాలాసార్లు చెప్పాను కదా. సో మేబీ ఇదే లాంచ్ ఈవెంట్లో మనకి ColorOS 7 కూడా వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు లీక్ అయిపోయిన టీజర్ వీడియో ప్రకారం ఇది మనకి ఈ మంత్ 20వ తారీఖున గ్లోబల్గా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. కాబట్టి మేబీ అదే లాంచ్ ఈవెంట్లో మనం ఎక్స్పెక్ట్ కూడా
చేయొచ్చు అన్నట్టు. ఇది ఒప్పో వాళ్ళు అఫీషియల్గా లాంచ్ చేస్తారా, లేకపోతే రియల్మీ వాళ్ళు వాళ్ళ ఓన్ కలర్ వాయిస్ 7 లాగా తీసుకొస్తారా, అంటే మోడిఫైడ్ వెర్షన్ ఫర్ రియల్మీ ఫోన్స్ అన్నట్టు. సో వీళ్ళు దానిలాగా తీసుకొస్తారా క్లారిటీ అయితే లేదు. మేబీ మనకి ఒప్పో K5 కూడా కలర్ వాయిస్ 7తో లాంచ్ చేసే అవకాశం అయితే ఉండొచ్చు. గూగుల్ ఆండ్రాయిడ్ అనేది గ్లోబల్గా ఎక్కువ మంది వాడుతున్న మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆండ్రాయిడ్ అనేది మనకి ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ కాబట్టి దీంట్లో మనకి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో మనకి సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి చాలా బయటకు అయితే వస్తున్నాయి. ఇక ఈరోజు కూడా మనకి ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఉన్న ఒక సివియర్ ఇష్యూ గురించి ఒక సెక్యూరిటీ సంస్థ ఒక రిపోర్ట్ని తీసుకొచ్చింది. ఈ సెక్యూరిటీ సంస్థ పేరు నైట్ వాచ్ సైబర్ సెక్యూరిటీ అనే సంస్థ వాళ్ళు అన్నట్టు. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం రీసెంట్గా మనకి చాలా వరకు మొబైల్స్లో NFC ఫీచర్ అనేది తీసుకొస్తున్నారు కదా. ఈ NFC ఫీచర్ దేనికోసం అంటే స్మార్ట్ పేమెంట్స్ చేసుకోవడం కోసం, అలాగే మన ఫోన్లో ఉన్న డాక్యుమెంట్స్ కానీ ఫైల్స్ కానీ లేదంటే ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఏదైనా సరే దాని పక్కన ఉన్న డివైస్కి చాలా హై స్పీడ్తో మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈ NFC అనేది యూజ్ అవుతుంది. అయితే ఈ NFC అనేది ఫోన్లో ఉండటం వల్ల, ఇది ఆన్లో ఉండటం వల్ల థర్డ్ పార్టీ మాల్వేర్స్ కూడా ఆ NFC సపోర్ట్తో ఇన్స్టాల్ చేసే అవకాశం అయితే ఉంటుందని ఈరోజు ఒక సెక్యూరిటీ సంస్థ అయితే క్లారిటీ అయితే ఇచ్చింది. ఇది ప్రజెంట్గా ఆండ్రాయిడ్ 8 ఆ తర్వాత ఉన్న డివైస్లో చాలా సివియర్గా ఈ ఇష్యూ అనేది ఉందని వీళ్ళు చెప్తున్నారు. గూగుల్ మాత్రం దీని మీద ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. త్వరలో దీని గురించి ఒక కంక్లూజన్ కూడా వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆండ్రాయిడ్ 8 ఓరియో అలాగే దానికంటే పైన అంటే ఆండ్రాయిడ్ 9 అలాగే ప్రజెంట్ ఆండ్రాయిడ్ 10లో NFC సపోర్ట్ ఉన్న ఫోన్స్లో ఖచ్చితంగా ఇది ఒక సివియర్ ఇష్యూని ఫేస్ చేసే అవకాశం అయితే ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు చెప్తున్న సజెషన్ ఏంటంటే మీకు NFC అవసరం లేనప్పుడు NFCని అర్జెంట్గా టర్న్ ఆఫ్ చేసి మీ డివైస్ని వాడుకోమని వీళ్ళైతే చెప్తున్నారు. వాట్సాప్లో త్వరలోనే మనకి ఫుల్ లెంత్గా నెట్ఫ్లిక్స్ సపోర్ట్ తీసుకురాబోతున్నట్టు ఈరోజు మనకి ఒక బీటా వర్షన్లో లీక్ అయిపోయిన ఇమేజెస్ ప్రకారం మనకి అర్థమవుతుంది. ఇది ప్రజెంట్గా వాట్సాప్ వాళ్ళు iOS డివైస్లో మాత్రమే టెస్ట్ చేస్తున్నారు. త్వరలోనే గ్లోబల్గా అన్ని బీటా మెంబర్స్కి అంటే ఆండ్రాయిడ్ అలాగే iOSలో దీన్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఫీచర్ ఏంటంటే ప్రజెంట్గా మనకి ఎవరైనా మన ఫ్రెండ్స్ యూట్యూబ్ లింక్ పంపించారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్ లింకే మీ ఫ్రెండ్స్కి షేర్ చేశారనుకోండి, ఆ లింక్ మీద ట్యాప్ చేస్తే మనకి వాట్సాప్లోనే ఒక పాపప్ విండో లాగా ఓపెన్ అయిపోయి అక్కడ వీడియో అనేది ప్లే అవుతుంది కదా. అక్కడ మీకు వీడియో ప్లే అయినా కానీ అది యూట్యూబ్లోనే ప్లే అవుతున్నట్టు ఒక వ్యూ కౌంట్ కూడా పడుతుంది. అలాగే ఇప్పుడు మనకి నెట్ఫ్లిక్స్ లింక్లో ఎవరైనా పంపించారనుకోండి, అది డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేసినప్పుడు నెట్ఫ్లిక్స్ యాప్లోకి వెళ్ళకుండా అక్కడే డైరెక్ట్గా మనకి వీడియోని ప్లే చేసుకునే ఫీచర్ని వీళ్ళు నెట్ఫ్లిక్స్ సపోర్ట్ కూడా తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇది ప్రజెంట్గా వీళ్ళు iOS డివైస్లో మాత్రం టెస్ట్ చేస్తున్నారు. త్వరలోనే మనకి ఆండ్రాయిడ్ డివైస్ కూడా ఈ ఫీచర్ తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఇంకేమైనా మనకి వీడియో స్ట్రీమింగ్ సర్వీసెస్ ఉంటాయి కదా, లైక్ మనకి అమెజాన్ ప్రైమ్ ఇలాంటి కొన్ని ఉంటాయి కదా గ్లోబల్గా, సో వీటిని కూడా దీంట్లో ఈ సపోర్ట్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. టెన్సెంట్ గేమ్స్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు మనం వాడుతున్న పాపులర్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డెవలపర్స్ అన్నట్టు, లైక్ మనకి PUBG అలాగే మనకి కాల్ ఆఫ్ డ్యూటీ కూడా వాళ్ళ నుంచి వచ్చినాయి కదా. సో త్వరలోనే వీళ్ళ నుంచి ఇంకొక పాపులర్ PC గేమ్ మనకి మొబైల్ రూపంలో కూడా రాబోతున్నట్టు ఈరోజు మనకి ఒప్పో వాళ్ళు అనుకోకుండా ఒక లీక్ని షేర్ చేశారు. ఇది వరల్డ్ వైడ్గా ఎక్కువ మంది ఆడుతున్న PC గేమ్స్లో వన్ ఆఫ్ ది పాపులర్ అన్నట్టు. గేమ్ పేరు లీగ్ ఆఫ్ లెజెండ్స్. ఇది మనకి వరల్డ్ వైడ్గా డైలీ దీనికి 130 మిలియన్ పీపుల్ యాక్టివ్ మెంబర్స్ కూడా ఉన్నట్టు వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో దీని త్వరలో మనకి మొబైల్ వెర్షన్ కూడా తీసుకురాబోతున్నట్టు ఈరోజు మనకి ఒప్పో వాళ్ళు ఒక మొబైల్కి సంబంధించిన ప్రమోషన్లో లీక్ చేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే దీన్ని కూడా మనకి PUBG అలాగే కాల్ ఆఫ్ డ్యూటీకి కొంచెం పోటీగా డిఫరెంట్ గ్రాఫిక్స్ దీన్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. శాంసంగ్ గ్లోబల్గా మొబైల్ మ్యానుఫ్యాక్చరే కాదు, వాళ్ళు హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా అని మనందరికీ తెలిసిందే కదా. వాళ్ళు డిస్ప్లేలు తయారు చేస్తారు, అలాగే ప్రాసెసర్లు కూడా తయారు చేస్తుంటారు. వీళ్ళ ఓన్ ప్రాసెసర్ ఎగ్జినోస్ ప్రాసెసర్ ఉంటుంది కదా. ఈ ఎగ్జినోస్ ప్రాసెసర్లో మనకి ప్రీమియం వెర్షన్స్లో అంటే వీళ్ళ S సిరీస్లో ఉన్న ఫోన్స్ ఉంటాయి కదా, వాటిలో వీళ్ళు అక్కడ ఉన్న కోర్స్లో వీళ్ళు ఒక కస్టమ్ కోర్ని కూడా డిజైన్ చేస్తుంటారు. దాని పేరు మ్యాంగోస్ కోర్స్ అని ఇంతకుముందు మీకు చెప్పినట్టు గుర్తుంది నాకు. ఈ మ్యాంగోస్ కోర్స్ డిపార్ట్మెంట్ని వీళ్ళు టోటల్గా క్లోజ్ చేయబోతున్నట్టు ఈరోజు మనకి శాంసంగ్ నుంచి ఒక న్యూస్ అయితే వస్తుంది. జనరల్గా మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లో మనకి ప్రైమ్ కోర్స్ అని చదువుతారు, ఫస్ట్ 2 కోర్స్ ఉంటాయి అలాగా. కానీ శాంసంగ్ ఎగ్జినోస్ ప్రాసెసర్స్లో మాత్రం వీళ్ళు మ్యాంగోస్ కోర్స్ అని చదువుతారు. లాస్ట్గా వచ్చింది 9820లో మనకి M4 మ్యాంగోస్ 4 ఉంది. సో అక్కడ కూడా మనకి 1-2 కోర్స్ ఉంటాయి అనుకుంటా మేబీ. సో ఈ కస్టమ్ కోర్స్ డెవలప్మెంట్ని వీళ్ళు టోటల్గా క్లోజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఆ ప్లేసెస్ కూడా వీళ్ళు కార్టెక్స్కే ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఆర్మ్ కార్టెక్స్ ఉంది కదా, సో వాళ్ళకే వీళ్ళు ఆ ఫస్ట్ 2 కోర్స్ కూడా డిజైన్ చేసే బాధ్యతని వీళ్ళు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. మోటరోలా త్వరలోనే గ్లోబల్గా
వాళ్ళ నుంచి రాబోతున్న ఫస్ట్ పాపప్ మెకానిజం కెమెరా ఉన్న ఫోన్ని ఈ ఇయర్ ఎండింగ్లోనే లాంచ్ చేసే అవకాశం ఉందని ఇంతకుముందు కూడా నేను ఒకసారి టెక్నిక్స్లో చెప్పినట్టు గుర్తుంది. సో ఈ ఫోన్ పేరు మోటరోలా వన్ హైపర్. ఈ ఫోన్కి సంబంధించిన NTBC సర్టిఫికేషన్ అనేది ఈరోజు మనకి బయటకు వచ్చింది. అంటే త్వరలోనే మనకి గ్లోబల్గా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది మన ఇండియాకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో మనకి పాపప్ మెకానిజంలో 16 మెగాపిక్సెల్ లేదంటే 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి 48+5 కానీ 64+5 కానీ ఉండే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. షామీ రేపు చైనాలో వాళ్ళ సబ్ బ్రాండ్ మీటో సిరీస్లో మీటో CC9 ప్రోని అఫీషియల్గా రేపే లాంచ్ చేయబోతుంది కదా. దీన్ని గ్లోబల్గా మాత్రం MI Note 10 అనే పేరుతో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని ఇంతకుముందు కూడా మనకి న్యూస్లో అనేవి బయటకు వచ్చినాయి. ఇది మనకి గ్లోబల్గా నవంబర్ 6వ తారీఖు నుంచి డిఫరెంట్ కంట్రీస్లో కూడా లాంచ్ చేయబోతున్నట్టు మన దగ్గర డీటెయిల్స్ అనేవి ఉన్నాయి కదా. అయితే దీన్ని సౌత్ ఏషియాలో కూడా త్వరలోనే లాంచ్ చేయబోతున్నట్టు ఈరోజు మనకి IMDA సర్టిఫికేషన్ అనేది బయటకు వచ్చింది. సౌత్ ఏషియా అంటే మనం కూడా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనకు కూడా దీన్ని త్వరలోనే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఇది సౌత్ ఏషియాలో మాత్రం 2 వెర్షన్స్ లాగా లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అంటే ఒకటి 730G ప్రాసెసర్తో లాంచ్ కాబోతుంది, ఇంకోటి మాత్రం స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్తో కానీ లేదంటే దాని తర్వాత 855తో కానీ వచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక స్క్రీన్ షాట్ అప్లికేషన్ గురించి చెప్తాను. ఎవరైతే స్టాక్ ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడుతున్నారో, ఎవరికైతే షార్ట్ కట్లు లేవో వాళ్ళకి మాత్రం ఇది కొంచెం యూజ్ అవుతుంది. దీని పేరు స్నాప్ షాట్ స్క్రీన్ షాట్స్ ప్రో. దీని ప్రైస్ $130. ఇది ఈరోజు ఫ్రీగా ఉంది. పర్లేదు, డౌన్లోడ్స్ కూడా బాగానే, ఒకసారి చెక్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండే. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.